జరుగుతోంది అంటున్నారు. ఆ! జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ప్రభుజీ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని బాలరాజు గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి జ్యోతి సుబుద్ధి గారు ఇస్తారు. జై अवतार బాబా. बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పర ఆనంద జీవనమీవ ఇహ పర ఆనంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవ। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। अज्ञानांधतనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు। नमो मेहरु बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा ने। జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. సద్గురు కార్యసరళి అనే గ్రంథంలో మనం విశేషాలు తెలుసుకుంటున్నాం. బాబా అమెరికాలో ఉన్నారు. జోసు ప్రతి విషయం అంటే పుస్తకంలో లేని విషయాలు మనకి తెలియజేస్తున్నారు. ముందే ఆవిడ చెప్తారు కూడా, పుస్తకంలో ఉన్న విషయాలు కాకుండా తెర వెనక జరిగిన విషయాలు మనం షేర్ చేసుకుందామని జూస్ గారు చెప్పడం, అది మనం తెలుసుకున్నాం. నిన్నటి రోజు ఎంతవరకు తెలుసుకున్నామంటే ఈ బాబా అంటే దైవీ మానవుడిగా ఆయన వచ్చినప్పుడు మానవ లక్షణాలు కూడా కలిగి ఉంటాడు, ఇష్టాయిష్టాలు కూడా ఉంటాయి మానవుల్లాగే అనడానికి. బాబాకి అందరూ కూడా పళ్ళు ఇస్తూ ఉంటారు, ద్రాక్ష పళ్ళు అవన్నీ కూడా. బాబాకి అస్సలు ఇష్టం ఉండదు. ఇష్టం లేదని కూడా పక్కకు తోసేస్తారు పాలు పళ్ళు. అప్పుడు ఆది సీనియర్ చెప్తాడు, ఏమనంటే ఈ మస్తు యాత్రలు చేసినప్పుడు కూడా మాకు పాలు పళ్ళే తప్పించి ఇంకేమీ తినడానికి దొరికేవి కాదు. అయినా కూడా బాబా అవి మానేసి మంచినీళ్ళతో ఉండిపోయేవారు. కాబట్టి అవతారునికి కూడా మానవ నైజమైన ఇష్టాయిష్టాలు ఉంటాయని మాకు అవగతమైందని చెప్పి ఇక్కడ ఆది గారు చెప్పిన విషయాన్ని మనకి జ్యూస్ చెప్పారు. ఒక నిమిషం. ఇక్కడ సప్లిమెంటరీలో ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పారండి, అది చదువుకుందాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ హెచ్బి భరూచా, చార్లెస్ పద్దం, ఎరిచి కూడా ఈ మానవ లక్షణాలు అవతారుడు కలిగి ఉండడం గురించి కొన్ని ఇన్సిడెంట్ చెప్పారు. అవి జ్యూస్ గారు మనకి షేర్ చేశారో చదువుకుందాం. ఆ ఎవరు చెప్తున్నారంటే భరూచా చెప్తున్నారు, బాబా మొదటిసారి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ తీవ్రమైన ఎముకలు కొరికే చలుంది. బాబాకు ఏర్పాట్లు చేసిన ఇంగ్లీషు భక్తుడు బాబా శిష్యులకు వెచ్చటి రగ్గులు, దుప్పట్లు ఏర్పాటు చేశాడు. కానీ బాబాకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. బాబా భగవంతుడి కనుక చలివేయదు అనుకున్నాడతను. బాబాకు కనీసం కప్పుకునేందుకు ఒక్క దుప్పటి మాత్రం ఇచ్చాడు. అలాగే ఒక ఉదయం పూట చలిలో బాబాతో ఫిలిం షూటింగ్ ఏర్పాటు చేశారు.
అందరూ ఊలుకోట్లు, గ్లౌజులు, సాక్సులు ధరించి వచ్చారు. బాబా మాత్రం సాద్రా ధరించి ఉన్నారు. తెలుసు కదా సాద్రా ఎంత పల్చగా ఉంటుందో. అంత చలిలోనూ బాబా మొహంపై చిరునవ్వుతో షూటింగ్‌కి పోజులిచ్చారు. ఆయన భగవంతుడు కనుక ఆయనకు దగ్గు, రొంప, జలుబు వంటివి రావు అని వారు అభిప్రాయపడ్డారు. అలాగే ఆహారంలో కూడా ఒక బ్రెడ్ స్లైసు, వెన్న మాత్రం ఇచ్చారు. బాబా శిష్యులకు మాత్రం పూర్తి విందు భోజనం ఏర్పాటు చేశారు. దేవుడైన బాబాకు ఆకలి వెయ్యదని ఇంగ్లీషు ప్రేమికులు భావించారు. ఆ తర్వాత బాబా దేవుడు మానవ రూపధారి అయి వచ్చినప్పుడు బాబా చెప్పారట. దేవుడు మానవ రూపధారి అయి వచ్చినప్పుడు ఆయనకు మానవుని వలనే ఆకలు, దప్పికలు ఉంటాయని, కేవలం మస్తులు వీటికి అతీతులుగా ఉంటారని బాబా చెప్పారు. అంటే వాళ్ళు భగవంతుని ధ్యాసలోనే మునిగిపోయి, అందులో ఉండడం వల్ల వాళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతున్నా, వాళ్ళ ఒంటికి ఏం జరుగుతున్నా వాళ్ళు పట్టించుకోరు. భగవంతుడి మీద పూర్తిగా ఆధారపడిపోయాడే కనుక భగవంతుడు వాళ్ళ వాళ్ళ బాధ్యత తీసుకుంటాడు. అందుకే బాబా చూడండి మస్తులు సేవ చేసేసాక వాళ్ళని చూడమని అంటే వాళ్ళకి ఫుడ్ గాని, టీ గాని వాళ్ళకి ఏది ఇష్టమో అది వాళ్ళు అడిగినన్నాళ్ళు అంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఏర్పాటు చేసి వచ్చేసేవారు బాబా. ఆ చుట్టుపక్కల వాళ్ళెవరికైనా కానీ, లేతే బాబాయే డబ్బులిచ్చి గాని ఏర్పాటు చేసేవారు. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, దైవీ మానవుడిగా వచ్చినప్పుడు, మానవ రూపధారి అయి వచ్చినప్పుడు అన్ని మానవ లక్షణాలు ఉంటాయి. ఆకలి దప్పికలుంటాయి, చలి ఉంటుంది. ఒక్క మస్తులకి మాత్రమే దీనికి అతీతులు అని బాబా చెప్పాక మాకు తెలిసింది అని బరుచా చెప్తున్నారు. ఇక్కడ చార్లెస్ పద్దం కూడా 'ద గాడ్‌మెన్‌లో' రాశారట. బాబా సాధారణ మానవుని వలె శీతోష్ణ స్థితులకు, అనారోగ్య సమస్యలకు ప్రభావితులవుతారు. ఆయనకు అనంత శక్తులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించరు. నా ఆరోగ్యమే నాకు అభూషణం అన్నట్లు ఉంటారు. ఆయనకు తన శరీరం కాలిగోటితో సమానం. అయినా దానిని రక్షించుకోవాలి. అంతే కదా! బాబా బ్రెయిన్‌లో ఇంజెక్షన్ కూడా మత్తు ఇంజెక్షన్ లేకుండా డైరెక్ట్ చేసేయమంటారు. గ్రాంట్ కూడా చాలా ఆశ్చర్యపోతాడు. అలాగే బాబా ప్రతి విషయంలో కూడా కొన్ని కొన్ని చోట్ల ఆశ్చర్యపడేవారు. నిజంగా కూడా బాబా అలాగే ఉండేవారు. ఒక పన్నొప్పొస్తే కూడా మత్తు ఇంజెక్షన్ లేకుండా పనులు దించుకునేవారు. కానీ ఒక్కొక్కసారి మాత్రం చాలా అనారోగ్య పరిస్థితి ఇంకా తట్టుకోలేనంత అనారోగ్య పరిస్థితిలో కనిపించేవారు. మళ్ళీ 10 నిమిషాల్లో మళ్ళీ ఆరోగ్యవంతుల్లా కనిపించేవారు. అన్నీ ఆయన చేతుల్లో ఉంది. అంటే అనంత శక్తులు ఆయనలో ఉన్నాయి. బాబా కూడా చెప్తారు కదా! ఒక ప్రొఫెసర్ ఒక ఎల్‌కేజీ స్టూడెంట్‌కి స్థాయికి దిగి చెప్పాలి అంటే, అతను ఆ స్థాయికి దిగొచ్చి చెప్తాడు ఏబీసీడీలు. కానీ అతనిలో ఉన్న ప్రొఫెసర్ నాలెడ్జ్ అంతా దాచుకుని, ఆ స్టూడెంట్‌కి అర్థమయ్యే రీతిలో ఆ స్థాయికి దిగి వచ్చి చెప్తాడు. అలాగే భగవంతుడు కూడా ఈ అనంత శక్తుల వలన అతను ఏ బాధలు పడకుండా చేసేసుకోవచ్చు భగవంతుడు అవతారుడుగా వచ్చినప్పుడు. కానీ దైవీ మానవుడుగా ఆయన సూచించి, ఆచరించి చూపించాలి కదా! అందుకే ఆచార్య వరేణ్యుడు అన్నారు. ఆయన చెప్పేసుకుంటూ పోతే ఎవరు వినరు. ఆయన కూడా ఆచరిస్తేనే కదా! అది మనకు మార్గదర్శకమవుతుంది. ఇలా ఇలా నడవడం వల్ల నువ్వు దైవాన్ని సులువుగా చేరగలవని బాబాయే సూచించి ఆచరించిన నవజీవనం, కారు యాక్సిడెంట్లు, అలాగే సంస్కార రాహిత్యాల గురించి ఇవన్నీ బాబా మనకి తెలియజేశారు అంటే, దానికి గల కారణం అంటే ఒక మానవుడు దైవం వైపు ఎలా తిరగాలి? ఎలా వడివడిగా భగవంతుని చేరగలడు? ఇవన్నీ కూడా ఆయన సూచించి, ఆచరించి అవసరంబు తనకు లేక అంటారు భాస్కర్ రాజు గారు. అలా ఆయన అనారోగ్యంగా ఉన్నా కూడా మనం చదువుకున్నాం కూడా. మొన్న లాస్ట్ గ్రేట్ దర్శనంలో చదువుకుంటున్నాం. ఆహ్, ఎవ్రి వెన్స్‌డే బావ అంత అనారోగ్యంగా ఉన్నా కూడా, తను వెళ్ళిపోతానని తెలిసినా కూడా అహ ఇన్ ఇండైరెక్ట్‌గా చెప్తున్నా కూడా, అది ఆ సఫరింగ్ వాళ్ళకి అంటే అయ్యో! బాబా లేడు అనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదని ఎన్నో ఏర్పాట్లు చేశారండి బాబా గ్రేట్ దర్శనానికి ముందు. అంటే బాడీ డ్రాప్‌కి ముందు. అవన్నీ మనం చదువుకుంటున్నాం. లార్డ్ మెహర్ లాస్ట్ భాగం అద్భుతంగా ఉంది. ప్రతి వాళ్ళు చదవండి, కొనుక్కోండి. ఎందుకంటే ఒక భగవంతుడు మానవ రూపధారిగా వస్తే ఎన్ని బాధలు పెడతాడు, ఎంత త్యాగనిరతం చూపిస్తాడు, ఎంత మానవ శ్రేయస్సు కోసం ఆయన కొట్టుమిట్టాడతాడన్నది మనకి ఆ లాస్ట్ పార్ట్ అయితే మరీ అద్భుతంగా అవగతమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే చార్లెస్ పద్దం కూడా ఆ భగవంతుడు అవతారుడుగా వచ్చినప్పుడు అనారోగ్యమే ఆయన అదే అంటారు బాబా. నా అనారోగ్యం కన్నా మీ అంటే ఈ బాడీకున్న అనారోగ్యం కన్నా మీరు మీరు చూపించే ఈ అవిధేయతే నాకు మరి ఆ అనారోగ్యానికి కారణమవుతుంది అంటారు బాబా. అంటే ప్రతిదాన్ని మనం వ్యతిరేకిస్తాం. మన ఇష్టాన్నే ఆయన ఇష్టంగా చేస్తాం.
మన ఆత్మ ప్రయాణాన్ని ముందు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాం. అవన్నీ ఏమవుతాయంటే ఆయన ఆ భారాన్ని మోస్తున్నాడు కనుక, అదే నాకు ఎక్కువ భారం అంటారు బాబా. కాబట్టి ఆయనకి శరీరం అనేది కాలి గోటితో సమానం అని చెప్తున్నాడు చార్లెస్ పర్దం. అలాగే ఎరిచ్ అంటారు, బాబా ప్రయాణాలలో మండు వేసవిలో కూడా ఏ విధమైన సౌకర్యాలు కోరేవారు కాదు. వారి శిష్యులకు కొంచెం ఇబ్బంది ఉండేది. వేసవిలో రైలు ప్రయాణంలో కిటికీలన్నీ మూయించేవారు. ఉక్కపోతను భరించేవారు. ఒకసారి రైలు ప్రయాణంలో ధనికుడైన శిష్యుడు బాబాకు ఆయన మండలికి ఏసీ రైలు పెట్టి కుదిర్చాడు. బాబా శిష్యులు చల్లగా ప్రయాణం చేయవచ్చని సంతోషించారు. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపట్లోనే రైలు పెట్టెలోని ఎయిర్ కండిషన్ మిషన్ పనిచేయడం మానేసింది. కిటికీలు తెరవడానికి వీల్లేదు. రైలు పెట్టెంతా అగ్నిగుండంగా మారింది. ఒక్కటే ఒక్కపోత. బాబా మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఎయిర్ కండిషన్ పెట్టి కుదిర్చిన ధనిక శిష్యుని భావనలను బాబా ఆదరించారు. అయితే మండలి వారికి ఒక మంచి గుణపాఠం నేర్చుకున్నారు. గురువు కోరుకునేదే మనం కూడా కోరుకోవాలని గ్రహించారు మండలి. బాబాకేంటి సహజంగా ఉండాలి ఏది కూడా. అంటే సహజంగా శరీరానికి ఏది ఉండాలో అది ఉండాలి. వేడి తట్టుకోలేరని ఏసీ ఇట్లా అంటే శిష్యులు కాదు కదా అసలు వాళ్ళు. ఆ సర్వార్పణ అంటే ఏంటి? ప్రతిదానికి రెడీ అయిపోయి గురువుని బట్టే ఉండాలి వాళ్ళు. కానీ వాళ్ళేంటి ఈ ప్రయాణంలో ఏసీ రావడంతో వాళ్ళు పాపం ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు. కానీ బాబా ఏం చేశారు? భక్తుల్ని నొప్పించకుండా ఓకే చేసి శిష్యులకి పాఠం నేర్పించారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇదిచ్చి కూడా వాళ్ళు కోరుకునేది కాదు. బాబా ఏం కోరుకుంటున్నారో అదే వాళ్ళు కోరుకోవాలని తెలిసేలా బాబా చేశారు ఆ సంఘటన అని ఎరిచ్ చెప్తున్నాడు. ఇప్పుడు పుస్తకంలోకొద్దామండి. బాబా అన్నారు, "డానా ఎప్పుడు నన్ను ద్రాక్ష పళ్ళు, కాయలు తినమంటాడు" అంటూ ద్రాక్ష పళ్ళున్న పళ్ళెం వైపు చూపించారు. అకస్మాత్తుగా బాబా మూడు మారిపోయింది. అందరినీ తను మరలా చేసే వరకు కళ్ళు మూసుకుని మౌనంగా కూర్చోమన్నారు. మేము అలాగే చేశాం. ఇంతలో బాబా కడుపులో నుంచి గురగురా శబ్దం పెద్దగా వినిపించింది. అప్పుడు ఆయన చప్పట్లు కొట్టారు. మాకందరకు పెద్దగా నవ్వొచ్చింది. బాబా డానా కేసి చూపించి, ఆయన సలహా పాటిస్తే ఏమైందో చూశారు కదా అన్నారు. అతను మొహం చిన్నబుచ్చుకుని, బాబా ఇంకెప్పుడు ఎవ్వరికీ ఇటువంటి సలహాలివ్వను, నేను కూడా మానేస్తాను అన్నాడు. అంటే ఈ ద్రాక్ష పళ్ళు తినడం గురించి చెప్తున్నారు బాబా. ఎంత ఇబ్బంది పడ్డారో బాబా. అంటే పాపం భక్తుడి ప్రేమగా ఇస్తే మనకి పూర్వం భారతం, రామాయణంలో కూడా ఎంగిలి పండిస్తే శబరి ఇస్తే తిన్నాడాయన. అలాగే విదురుడు భక్తితో పండొదిలేసి తొక్కిచ్చినా కూడా తిన్నాడు. అంటే ఈ ప్రేమతో ఇవ్వడం చూస్తాడు తప్ప ఎంతిస్తున్నాడు అన్నది చూడ్డు భగవంతుడు. ఎంత ప్రేమతో ఇస్తున్నాడు అదొక్కటే ఆయనకి చూస్తాడు భగవంతుడు. కాబట్టి ఇక్కడ బాబాకి ద్రాక్ష పళ్ళిస్తే ఏమైంది పాపం బాబా చాలా బాధపడ్డారు. దాంతో డానా కేస్ చూపించి, నీ సలహా పాటిస్తే చూసావా ఏమైందో" అని. దాంతో డానా కూడా సారీ చెప్పుకున్నాడు. ఆ విధంగా మేము కూడా ఆహార అలవాట్లకు బంధింపబడకుండా ఉండాలని నేర్చుకున్నాం. తర్వాత బాబా గదిలో కొంతసేపు పచార్లు చేసిన తర్వాత నేనొక నిర్ణయానికి వచ్చాను. నేను 700 సంవత్సరాల తర్వాత బాబా చెప్తున్నారు, మళ్ళీ వచ్చినప్పుడు భూమి మీద ద్రాక్ష పళ్ళుండవు. దానితో సారా సమస్య కూడా తీరిపోతుంది అన్నారు బాబా. నాకు కూడా పాలంటే ఇష్టం లేదని నేను నవ్వుతూ చెప్పాను. అంటే జ్యూస్ చెప్తోంది. బాబా ఏమన్నారు? ఈ ద్రాక్ష పళ్ళు మళ్ళీ 700 సంవత్సరాల వరకు ఉండవు. దానివల్ల ద్రాక్ష నుంచే కదా సారా తీస్తారు. ఈ బి ఇవన్నీ కూడా. కాబట్టి ఆ సమస్య కూడా తీరిపోతుంది. ద్రాక్ష పళ్ళు పండించకపోతే ఏమవుతుంది? ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి కదా! అది చెప్తున్నారు బాబా. అందుకే భగవంతుడు ఏం చేసినా ఓన్లీ కొంతమంది తన పరిధిలో ఆ ఉన్న స్థలంలోనే కళ్యాణం చేయడండి ఆయన. యావత్ ప్రపంచానికి కళ్యాణం చేసేలా ఉంటుంది ఆయన ప్రణాళిక ఎప్పుడూ కూడా. ఇప్పుడు ఈ ద్రాక్ష పళ్ళే చూసుకోండి. ద్రాక్ష పళ్ళు బాబాకి పడవు. అందువల్ల మనం కూడా ద్రాక్ష పళ్ళు తినకూడదు అనుకోకూడదు. ద్రాక్ష పళ్ళు ఎందుకు పడవని పెట్టారు వంకంటే, ఈ ద్రాక్ష పళ్ళ వల్ల ఎంత నష్టం జరుగుతోందో బాబాకి తెలుసు ప్రపంచంలో. దానివల్ల సారా తయారవ్వడం, కొన్ని సంసారాలు, కొన్ని జీవితాలు పాడైపోతున్నాయి. అందుకని బాబా చెప్తున్నారు 700 సంవత్సరాల తర్వాత అసలు ఈ ద్రాక్ష పళ్ళే ఉండవు. దానివల్ల సారా సమస్య. అంటే దానివల్ల తాగడం ఉండదు కదా! దానివల్ల అందరి జీవితాలు సుఖవంతమవుతాయి. ఇంత ప్రణాళిక ఉంటుందండి. భగవంతుడు వేసిన ప్రతి పని వెనకాల అద్భుతమైన మానవ కళ్యాణ ప్రణాళిక ఉంటుందని మనం అవగతం చేసుకోవాలి.
ఇక్కడ కిట్టీదేవి చెప్తున్నారు సప్లిమెంటరీలో, బాబా శిష్యుల ఆహార విషయంలో జోక్యం కలిగించుకునేవారే కాదు. అప్పట్లో మేము శాకాహారమే భుజించేవారం. అప్పుడప్పుడు గుడ్లు తినేవారం. మా భోజనంలో పప్పు, అన్నం, తాజా కూరలు ఉండేవి. ఆ తర్వాత చేపలు తినడానికి బాబా అనుమతించారు. బాబా ఒకసారి శాకాహారులను, మాంసాహారులను వారి వారి ఆహారపు అలవాట్లను పాటించనిస్తాను, వారి మత సంబంధమైన కట్టుబాట్లలో జోక్యం చేసుకోను అన్నారు. భగవంతుని ఎడల ప్రేమతో పోలిస్తే ఈ ఆచారాలకు ఏమీ విలువలేదు. భగవంతుని ఎడల ప్రేమ ఉంటే బాహ్యమైన అలవాట్లు పాటించినా, విడిచిపెట్టినా సహజంగానే త్యాగ భావన, మానసిక నియంత్రణ, అహంకార పరిత్యాగం కలుగుతాయి అన్నారు బాబా. అంటే బాబా బాబా కోసం నేను నాన్ వెజ్ మానేశానండి, లేతే బాబా కోసం నేను వెజ్ అలవాటు చేసుకున్నానండి, ఇవన్నీ బాహ్యంగా ఉండేవి. దీనివల్ల ఏమవుతుంది నీకు? అవి మానేయడం, బాబా వలన మానేయడం వల్ల బాబాకేమీ ఒరగదు. నీలో ఒక నిబద్ధత, ఒక త్యాగ భావన, ఒక మానసిక నియంత్రణ, ఇవన్నీ అలవడతాయండి. ఒక బ్యాడ్ అయినా, గుడ్ అయినా ఏదైనా సరే అలవాటు చేసుకోవద్దు అంటారు బాబా. అందుకే ప్రతిదీ కూడా ఆచరణ చెయ్యొద్దు. ఏదైనా వచ్చిందంటే ఆలోచన వరకే రానియండి తప్ప ఆచరణ చెయ్యొద్దు అంటారు. ఎందుకంటే మానవులుగా మీకు సహజం మాయలో ఉంటారు కనుక. దానికి కంట్రోలింగ్ నేర్చుకోండి. ఇప్పుడేమైంది? బాబా కోసం మానేస్తారు. ఏదో ఒక టైంలో మళ్ళీ తినవలసొస్తుంది. పరిస్థితులు తినవలసొస్తాయి. అప్పుడు అప్పుడేం చేయగలరు? అందుకని మానేయడం అన్నదేంటంటే, బాహ్యంగా మానేయడం కాదు. అంతర్గతంగా ప్రతీదీ కూడా బాబా అందుకే హృదయపూర్తిగా అనేది అందుకు. ఆ హృదయపూర్తిగా ఏదైనా ఒకటి ఇచ్చేసాము అంటే ఇంక వాళ్ళదయిపోతుంది కనుక, దాని మీద మనకు హక్కు ఉండదు కనుక, బాబా హృదయపూర్తిగా, నిజాయితీగా, నిబద్ధతగా అందుకే 7 రియాలిటీస్ అవి తప్ప ఇంకేది ఉండదక్కడ. కాబట్టి ఇక్కడ నిజంగా నువ్వు త్యాగం చేశావు అంటే, ఇంకా అదేదో పెద్ద మనం చెప్పుకుంటాం. అంటే మానవ నైజం కనుక, నేను బాబా కోసం తినడం మానేశానండి అని. అది కాదు. బాబాకి ఇష్టం లేదు కనుక ద్రాక్ష పళ్ళు మానేశాను. అది కాదు. అంతర్గతంగా ఉండాలి. అది నీలో మార్పు తీసుకురావాలి అంటున్నారు. నువ్వు తిన్నా, తినకపోయినా అది సెకండరీ. కానీ నువ్వు కంట్రోలింగ్, నీకు నియంత్రణ ఉండాలి. దీనివల్ల అహంకారం అంటే నేనే కదా మానేశాను ద్రాక్ష పళ్ళు తినడం అన్నదొచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ ముందు బాహ్యంగా మనం ఆచరిస్తే, అంతర్గతంగా లోపలికెళ్ళి దాన్ని సీరియస్‌గా తీసుకొని, ఇంక దాన్ని ముట్టుకోకుండా ఉండేలా ప్రయత్నం చేయాలి తప్ప, బాహ్యంగా చేసేసి అంతర్గతంగా కోరుకుంటే అదేం ఉపయోగం కాదు అంటున్నారు బాబా. కాబట్టి అలవాట్లు పాటించినా, విడిచిపెట్టినా ఎలా ఉండాలి? సహజంగానే ఉండాలది. త్యాగ భావన, మానసిక నియంత్రణ, అహంకార పరిత్యాగం కలుగుతాయి నీలో అని చెప్తున్నారు బాబా. ఇది చెప్పారని కిట్టీదేవి చెప్తోంది. ఇప్పుడు కాశీ వెళ్లి మనం ఏం చేస్తాం? మనకిష్టమైన పండు వదిలేయమని అంటాం. మనమేం చేస్తామంటే, మనకి సీజన్‌లో దొరకనిది, మనకిష్టం లేనిది వదిలేస్తాం. ఒకళ్ళకి వంకాయ పడదనుకోండి, డాక్టర్ ఎలాగో మానేయమన్నాడు కదా! కాశీ వెళ్ళాక వంకాయ వదిలేస్తాం మనం. కానీ అదసలు వదలడమే కాదు అంటున్నారు బాబా. సహజంగా వదిలేయాలి. ఆ టైంలో ఏది జ్ఞాపకం వస్తే అది చేసేసాక ఇంక దాని మీద నిలబడిపోయి ఉండాలి. అంతేగాని వదిలేస్తే ఆ భగవంతుడు చూసాడా, చూడలేదా? ఇది వదిలేస్తేనే భగవంతుడు నన్ను పట్టుకుంటాడా? ఇవన్నీ కాదు. దీనివల్ల నీలో ఒక డిసిప్లిన్, ఒక నియంత్రణ, ఒక త్యాగ భావన, ఇన్ని లక్షణాలు కలుగుతాయి. ఇవి మనకి పూర్తిగా పెద్దలు చెప్పకపోవడం వల్ల కాశీ వెళ్తే ఏదో ఒకటి వదిలేయాలండి, ఏదో వదిలేయాలండి అంటారు తప్ప, దాన్ని కర్మకాండ చేసేసారు. పూజా విధానం అనేది దేనికైనా చాలా అంతర్గతంగా మంచి భావనతో పెద్దలు పెట్టారండి. కానీ దాన్నేం చేశారంటే, ఒక పూజారి విధానం, ఒక కర్మకాండ కిందొచ్చేసి, ప్రతీదీ మనీ మైండెడ్‌గాను, పుణ్యం ఆశించి చేయడంతో ఇవన్నీ కూడా కర్మకాండలయిపోయాయి. కానీ పెద్దలు పెట్టినవన్నీ కూడా మంచిదే. ఒక పూజా విధానం పెట్టారు అంటే భగవంతుడితో కనెక్ట్ అవుతూ ఉండు నువ్వు. అలాంటప్పుడు కనెక్ట్ అయి ఉండడం వల్ల ఏ పరిస్థితొచ్చినా తట్టుకోగలవు. ఆయన కూడా నీకు అలవాటైపోతాడు. ఆయన నీకు అలవాటైపోతాడు. నువ్వు ఆయనకి అలవాటైపోతావు. అప్పుడు ఆయనేం చేస్తాడు? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆయన నీ భుజం దగ్గరే ఆంచుకుని నించునుంటాడు. బాబా కూడా అంటారు. ఎరిచి కూడా చెప్తాడు. ఎదురు చూస్తూ ఉంటాడట తండ్రి. ఓయ్యో! వీడికి ఇంత కష్టమొచ్చింది నాకు చెప్పుకుంటాడేమో అంటే మనం అలా చెయ్యం. అందరికీ చెప్పేసుకున్నాక భగవంతుడి దగ్గరికొచ్చి చేతులెత్తుతాం. అదేదో ముందే నా దగ్గరికి రావచ్చు కదా అని ఎదురు చూస్తూ ఉంటాటాయన. ఆయనెప్పుడు రెడీగానే ఉన్నాడు. మనమే అందిపుచ్చుకోలేకపోతున్నాం అంటారు. బావూజీ ఎరిచ్చి కూడా. పెద్దలు కూడా చెప్పేదందుకే పూజా విధానం ఎందుకు పెట్టారు అంటే, మార్నింగ్ లేచిన వెంటనే ఆయనతో కనెక్ట్ అయ్యి ఉంటే,
ఆయనేమనుకుంటాడంటే మన కోసం ఆయన ఎదురు చూసేలా చేసేస్తామాట. అయ్యో! ఇవాళ వాడు రాలేదే, రాలేదే అనుకుంటాట. దానికి చాలా చక్కటి కథ కూడా మనం చెప్పుకున్నాం. అది రేపు చెప్తానండి. టైం అయిపోతుంది కనుక. అది మనందరం గుర్తుంచుకోవాలి. పూజా విధానం అంటే అది ఒక కర్మకాండ కాదు. భగవంతుడితో కనెక్షన్‌గా ఉండడం కోసం పెట్టిన విధానం. దీనివల్ల భగవంతుడికి మనం అలవాటైపోయి, మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన పరుగు పరుగునొచ్చి మన భుజం తట్టి, నిలబడి మనని అందులోంచి రక్షిస్తాడట. ఆ కనెక్షన్ కోసం పూజా విధానం తప్ప, పూజా విధానం అన్నది కర్మకాండ కాదు. ఇదేదో చేసేస్తే ఆయన మనని పట్టుకుంటాడని కాదు. ఆయనతో కనెక్షన్ పెంచుకోవడం కోసం పూజా విధానం. ఇక్కడ కిట్టీ దేవి కూడా అదే చెప్తోంది. బాబా ఏం చెప్పారు అంటే, "నీలో ఈ గుణాలు అలవడడం కోసం అలా వదిలేయమనడం" అంటున్నారు బాబా. కానీ నువ్వు ఏం తిన్నా, ఏం తినకపోయినా బాబా చెప్తారు లోపలికెళ్ళేది కాదు, నోటించి బయటికి వచ్చేది ముఖ్యం. అంటే అదేమవుతుంది, మంచి మాటైనా, చెడ్డ మాటైనా నీకు సంస్కారం అయిపోతుంది. పోనీ కనీసం ఆచరణ చెయ్యకని కూడా బాబా మనకి సులువైన మార్గం చెప్పారు. కాబట్టి ఒక విషయంలో బాబా చెప్పారు అంటే, యావత్ ప్రపంచానికి సంబంధించయి ఉంటుందని మనం గ్రహించాలి. ఇక ఆ స్వీయ ప్రకటిత ఒక్క నిమిషం. యాహ్! బాబా చెప్పారు కదా! జ్యూస్ కూడా అందుట. నాకు కూడా పాలంటే ఇష్టం లేదు బాబా అని. వెంటనే స్పార్కీ నా నోరు మూయించింది. బాబా ఒక యాపిల్ పండుని డాన్ వైపు విసిరారు. దాన్ని తిరిగి స్పార్కీ, చార్మియాన్, మైకిల్ బుగ్గలకు పామారు. తర్వాత వృద్ధ బ్రహ్మచారి అయిన బెన్ హన్మన్‌కి ఇచ్చారు. ఆహ్, స్కా స్పార్కీ నవ్వుతూ, డాక్టర్ బెన్ దాన్ని స్త్రీకి ఇవ్వకు, లేకపోతే అంతా మళ్ళీ మొదలవుతుందని చమత్కరించింది. అంటే మనం ఈ ఈ ఈ విలన్ డాన్ ఇదుంది కదా! స్టోరీ. ఆ స్టోరీ గురించి కొంచెం చమత్కరించారు. ఇలా అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎనర్జీ ఒక పెద్ద సున్నటి గుండ్రని రాయి చేతిలో పట్టుకొచ్చింది. బాబా, మెట్టిల్ బీచ్ సరస్సులో 6 మొసళ్ళు ఉన్నాయంటే మీరు నమ్మలేదు కదా! అందుకని ఈ పెద్ద మొసలి గుడ్డుని మిక్కీకి పంపించాడు అని చూపించింది. ఆ రాయిని బాబా తన పొట్ట మీద రుద్ది, ఇది నాకు మందుగా పనిచేస్తుందా అని అంటే అందరూ పక్కున నవ్వేశారు. దివ్యత్వంలో పరిపూర్ణమైనవన్నీ హాస్యం, వినోదం కూడా ఉంటాయని ఒకసారి బాబా అన్నారు. అంటే బాబా ఎప్పుడూ కూడా దైవంగా ఎప్పుడూ లేరండి ఆయన. దైవంగా ఉంటూ గురువుగా, తల్లిగా, తండ్రిగా, ఒక ఫ్రెండ్‌గా అన్ని రకాల పాత్రలు పరిపూర్ణంగా పోషించారు. 100% అంటారు ఇరిచి. ఒక బాబా సహవాసులు పెట్టారంటే, అసలీయన భగవంతుడా అన్న మర్చిపోయేవారు. ఒక ఫ్రెండ్ దగ్గరికొచ్చానో, ఓ తండ్రి దగ్గరికొచ్చానో, తల్లి దగ్గరొచ్చానో భావనుండేది. అందుకే అంత ఓపెన్ అప్ అయిపోయేవారు కూడా. బాబా కూడా మీరెలా వచ్చారు? మీ ఆర్థిక పరిస్థితేంటి? ఒళ్ళో పెట్టిన బాబు పిల్లాడిని కూడా పాపా, బాబా అని అడగడం. ఎంతో అమాయకంగా నటించేవారు అనేవాళ్ళు ఇరిచి. అంటే వాళ్ళ వాళ్ళ దగ్గరతనం తెచ్చుకోవడం కోసం. భగవంతుడు అంటే దూరమైపోతారు వచ్చిన వాళ్ళని చెప్పి చాలా సహజంగా హృదయపూర్తిగా వాళ్ళని ఆలింగనం చేసుకొని, స్పర్శతో ఏదో ఒక అనుభూతి ఇచ్చి, వాళ్ళు లైఫ్‌లో ఇంక మర్చిపోలేనంతగా అంటే మరి బాబాని కొన్ని లక్షల మంది చూసారు. కానీ ఆ లక్షల మంది ప్రేమికులు ఇప్పుడు బాబా ఫోల్డ్‌లో ఉన్నారా అంటే మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళకి మాత్రం వాళ్ళ లైఫ్ లాంగు ఆ స్పర్శ, ఆ ఆలింగనం, ఆ దర్శనం మర్చిపోలేరండి. ఎందుకంటే చాలా మంది మన ఇంటికొచ్చినా, మన ఇళ్ళకి ఎవరిళ్ళకొచ్చినా కూడా బాబా ఫోటో చూసి ఏమంటారు? ఈయన్ని మేము చూసామండి. చాలా అద్భుతమైన దివ్యమంగళ స్వరూపం. ఆ రోజు బాబా నన్ను బుగ్గలు నిమిరారు. చేతి ప్రసాదం అందుకున్నాను అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఆత్మని టచ్ చేసి వెళ్తాడాయన. కానీ దాన్ని మనం ఒక విత్తనం వేస్తే ఎలా నీరు పోసి వృక్షంగా మార్చుకోవాలనేది మన మన చేతిలో ఉంటుంది. ఆయన అందుకే అంటారు నా పని పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాను అంటే ప్రతి ఆత్మని టచ్ చేసి వెళ్లారు. కానీ మన ఆరాధనలో నిజాయితీ లేకపోవడం వలన దాన్ని అందుకోలేకపోయాం. మన అదృష్ట భాగ్యం, కొన్ని జన్మల పుణ్యం బాబా మనల్ని ప్రేమికులుగా తయారు చేసి ఆయన ప్రేమ మనకు అందిస్తున్నారు. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే మరి హాస్యం ఉండేది కదా బాబా దాంట్లో. దివ్యత్వంలో పరిపూర్ణంగా అంటే ఒక మంచి, ఒక ఆధ్యాత్మికత, ఒక భక్తి ఇవే కాదు. పూర్తిగా హాస్యము ఉంటుంది, వినోదం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అన్నీ ఉంటుంది. అన్నీ ఉంటేనే కదా అది పరిపూర్ణం. ఒకసారి ఒక సాధువుకు కృష్ణ పరమాత్మతో నేను కూడా గోపికల వలె మీతో నాట్యం చెయ్యాలని ఉంది అన్నాడు. దానికి కృష్ణ పరమాత్మ నాకు సాధువులంటే ఇష్టం లేదు అన్నాడు. అంటే గోపికలతో తాను చేసిన నాట్యం ఆయన దివ్యలీల. అది అందరికీ సాధ్యం కాదు అని.
అవతారినికి తన కార్యక్రమ భారం నుండి కొంత సేద తీరడానికి వినోదం అవసరమవుతుంది. బాబాకి మెహర్ మౌంట్ నచ్చింది. కొండంతా కలిగి తిరిగారు. ఇది చాలా పురాతనమైన పవిత్ర ప్రదేశం అన్నారు. ఆయనతో ఉండి మేము పడిన శ్రమలకు అభినందించారు. ఇంటర్వ్యూలు, ఇతర కార్యక్రమాల మూలంగా మాతో ఎక్కువ సమయం గడపలేకపోయాను అన్నారు మెహర్ బాబా. బాబా కూడా అంతే కదా! నా నేను విశ్వ కార్యక్రమంలో అలసిపోయాను. ఒక జోక్ చెప్పండి, ఒక నాటకం వేయండి అని అడిగేవారు. మండలి ఎలా పడితే అలా అప్పటికప్పుడు స్క్రిప్ట్ రాసేసుకొని భావాన్ని నవ్వించడమే జయం. ఆ డ్రామా సారాంశం ఏంటి? దాని అర్థం ఏమిటి? ఇదేనా ఉపయోగం? ఇదేం కాదు. బాబాకి సంతోషం కలిగించాలి. ఇదొక్కటే పెట్టుకునేవారు. అలాగే ఒక సాధువు వచ్చి అడిగేట. నేను కూడా గోపికలతో డాన్స్ చేస్తాను అంటే, గోపికల ఉద్దేశ్యం ఏంటి? కృష్ణ పరమాత్మని ఆనందింపజేయడం. సాధువు ఉద్దేశ్యం ఏంటి? ఒక భక్తో, ముక్తో, మోక్షమో కోరడం కోసం ఆయన దగ్గరికొస్తానంటున్నాడు. అందుకని బాబా కృష్ణ పరమాత్మ అన్నట్ట. సాధువులకు అంటే ఈ ఈ నాట్య ప్రదర్శనలో సాధువులకి ఎంట్రన్స్ లేదు. అంటే వాళ్ళ దారి వేరు. ఈ గోపికల దారి వేరు. గోపికలెప్పుడు కూడా మనం వింటాం కృష్ణ పరమాత్మకు తలనొప్పొస్తే ఈ సాధు సంతుల దగ్గరికెళ్ళి గోపికల దగ్గరికెళ్ళి వాళ్ళ కాళ్ళ ధూళి పట్టరమ్మంటాడు నారదుడిని. సాధువుల్ని అడిగితే, "బాబోయ్! మేము సంపాదించుకున్న పుణ్యమంతా పాపమైపోతుంది. మా కాలి ధూళి ఇవ్వవు" అంటారు. కానీ గోపికలు వెంటనే వాళ్ళ పాదధూళి తీసుకొచ్చి ఇస్తే నారదుడంటాడు, "మీకు పాపం వస్తుందేమో అంటే, కృష్ణుడి తలనొప్పి తగ్గితే మాకు పాపం వచ్చినా పర్వాలేదు" అంటారు. అంటే గోపికలకి అంత ప్రాధాన్యత ఉందండి. అందుకే మెహరాకి కూడా అంత ప్రాధాన్యత బాబా ఎందుకిచ్చారంటే, నా అవతార ప్రకటీకరణ మెహరాకి మాత్రమే చెబుతాను అన్నారు బాబా. కాబట్టి పవిత్రతకి ఆయన సెలెక్ట్ చేసుకున్న సోల్స్‌కే ఆ అర్హత ఉంటుంది. కాబట్టి బాబా గోపికలకి కృష్ణ పరమాత్మ గోపికలకి అందుకే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ అవతారంలో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జ్యోతి గారు. జై బాబమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమో ఆనంద స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం, మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం, జీవిత పరమావధి నీ సన్నిధి కాదా, మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోర మదికై కోర, శాశ్వతమౌని దరిరా నీరా, అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు, హారతి చేసాము నేడు మౌన స్వరూప, మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే,
మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ अवतार मेहर बाबा की जय। प्रीतम मेहर प्रभु की जय। पर ब्रह्म परमात्मा मेहर बाबा की जय। जय बाबा अम्మ రజని అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా జై అండి, జై అందరికీ మేడం జై గారు, బాబా. చక్కటి విషయం తెలియజేశారు. జై బాబా, అందరికీ జై జై బాబా. బాబా, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా, జై మెహర్ బాబా.